ఓకే. ఈరోజు మన ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే, అసలు మన మొబైల్ టిల్ట్ చేసినప్పుడు అంటే ఇలా వంపినప్పుడు అసలు దానికి ఎలా తెలుస్తుంది? మనము ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లో వీడియో చూసినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఇలా వస్తుంది. మళ్ళీ ఇలా టైప్ చేసినప్పుడు ఇలా గూడా వస్తుంది. సో, అసలు అలా ఎలా జరుగుతుందనేది ఈరోజు చూద్దాం ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్‌తో. మనం దానికోసం ఈ ఆర్డినో వాడుతున్నాం. అండ్ ఈ డిస్‌ప్లే చూపించడానికి. అండ్ మెయిన్ సెన్సార్ వచ్చేసి ఈ జైరో సెన్సార్. ఆహ్, ఇది ఇదే మెయిన్ సెన్సార్. యాక్సిలరోమీటర్ అండ్ జైరో సెన్సార్ అని 2 సెన్సార్‌లుంటాయి. లైక్ యాక్సిలరో సెన్సార్ అంటే అసలు అది ఏ డైరెక్షన్‌లో టిల్ట్ అవుతుందంటే, ఏ డైరెక్షన్‌లో వంగుతుంది. అండ్ జైరో సెన్సార్ ఏమో ఎంత స్పీడ్‌లో అని ఎక్స్ అండ్ వై, జెడ్ ఏ యాక్సిస్ ఉంటాయి గదా! దాన్ని బేస్ జేసుకొని మొబైల్ అనేది టిల్ట్ ఏ డైరెక్షన్‌లో అయిందని మనకు కనిపిస్తుంది. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆల్రెడీ నేను ఒకసారి యూట్యూబ్‌లో చూసాను. అసలు ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని. అన్‌ఫార్చునేట్‌లీ ఆల్రెడీ వీడియోస్ కొన్ని ఉన్నాయి. బట్ అవి జస్ట్ సిమ్యులేషన్ చేసి చూపించారు. సేమ్ సెన్సార్ గానీ ల్యాప్‌టాప్‌లో అలా సిమ్యులేట్ చేసి చూపించారు. సో, మనం ఏం చేద్దామంటే ఆ సిమ్యులేషన్ ఏదో ఇక్కడే సిమ్యులేషన్ కాదు ఇది అదేదైతే ఉందో ఈ డిస్‌ప్లేలోనే చూపించడం మన ఎక్స్‌పెరిమెంట్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు కనెక్షన్ ఇద్దాం. ఇది ఓఎల్ఈడి డిస్ప్లే మీకు తెలిసిందే. సో, ఇక్కడ 4 పిన్స్ ఉంటాయి. జీఎన్డి, వీసీసీ, ఎస్సీఎల్, ఎస్డిఏ. సో, ఇవన్నీ బేసిక్స్ మళ్ళీ చెప్పడం టైం వేస్ట్. మీ అందరికి తెలిసి ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం దీని గురించి. మన మెయిన్ థీమ్‌కి వెళ్ళిపోదాం. ఓకే. మన మెయిన్ సెన్సార్ వచ్చేసి ఇది. సో, ఇక్కడ చూపించినట్టు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ డబుల్ ప్లాస్టర్ వేసాను. సో, దాన్ని రిమూవ్ చేసి అండ్ ఇలా సో, ఈ డైరెక్షన్‌లో చూపిస్తున్నారు కాబట్టి మనం కూడా అదే డైరెక్షన్‌లో స్టిక్ చేద్దాం. ఓకే. అయిపోయింది. ఇప్పుడు ఈ డిస్ప్లే అండ్ ఈ సెన్సార్‌ని మన ఆర్డినోతోనో కలిపేద్దాం. అండ్ ఇక్కడ కూడా డబుల్ ప్లాస్టర్ వేసాను. కాంపాక్ట్ సైజ్‌లో ఉండడానికి దీని వెనకాల స్టిక్ చేస్తున్నాను. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంతా బాగానే ఉంది. కాకపోతే మనకు ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఏ5 అండ్ ఏ4 పిన్స్ ఉన్నాయి కదా! అవి కామన్‌గా యూజ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ దీనిపైన చూసుకోవచ్చు ఎస్సీఎల్ అండ్ ఎస్డిఏ అని రాసి ఉంది కదా! సో, దానికిను అండ్ ఇక్కడ కూడా ఎస్సీఎల్ అండ్ ఎస్డిఏ అని రాసుంది. సో, ఆ రెండిటికి కామన్‌గా ఏ5 అండ్ ఏ4 వాడాల్సి ఉంటుంది. సో, ఆ రెండిటిని ఒకే దానికి కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ5 అండ్ ఏ4ని చెప్పిన విధంగా కామన్ తీసుకుందాం. ఏ5కి బ్రౌన్ అండ్ ఏ4కి గ్రీన్. ఈ 2 వైర్స్ డిస్ప్లేకి అండ్ సెన్సర్కి వాడాలి కాబట్టి దాన్ని కామన్ తీసుకుందాం. ఇక్కడ కామన్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వీసీసీ అండ్ జీఎన్డి అవి 2 ఇచ్చేద్దాం 5 వోల్ట్స్కి. 5 వోల్ట్స్ ఆర్డినోకి ఇచ్చేద్దాం. అండ్ యథావిధిగా జీఎన్డికి ఇచ్చేద్దాం. అదేవిధంగా ఈ సెన్సార్ కూడా జీఎన్డి, వీసీసీ 5 వోల్ట్స్కి వీసీసీ అండ్ జీఎన్డికి వచ్చేసి గ్రౌండ్కి వచ్చేసి గ్రౌండ్కి ఇచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ ఎస్ఎస్సిఎల్ అండ్ ఎస్డిఏని ఇక్కడ సేమ్ ఏ5కి ఎస్ఎస్సిఎల్, ఏ4కి ఎస్డిఏ పిన్స్ కనెక్ట్ చేయాలి. అదేవిధంగా ఈ డిస్ప్లే కూడా ఎస్ఎస్సిఎల్ ఏ5కి, ఎస్డిఏ ఏ4కి కనెక్ట్ చేయాలి. సో, అందుకోసమే నేను కామన్ తీసుకున్నాను. ఓకే. ఇక్కడ ఆర్డినోలో ఒకటే పోర్ట్ ఉంటుంది. ఒకటే పిన్ ఉంటుంది కాబట్టి ఆ పిన్స్కి సేమ్ పిన్స్కి కనెక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ కామన్ తీసాను. ఓకే. ఇప్పుడు ఎస్సీఎల్ వచ్చేసి ఏ5కి ఇస్తున్నాను. మీరు కనెక్షన్ గురించి భయపడకండి. నేను మళ్ళీ ఆ కనెక్షన్ మొత్తం కింద పీడిఎఫ్ చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు.
ఇప్పుడు కోడింగ్ పార్ట్ చూసుకుందాం. డేటా ట్రాన్స్ఫర్ కేబుల్తో కనెక్ట్ చేస్తున్నాను ఆర్డినోకి అండ్ నా ల్యాప్టాప్. ఆర్డినో ఐడిఈ ఓపెన్ చేద్దాం. దాంట్లోనే కోడింగ్ ఇచ్చేయాలి కదా. సో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అవుతుంది. అండ్ కోడ్ ఆల్రెడీ కాపీ పేస్ట్ చేశాను. ఆల్రెడీ కోడ్ రాశాను. సో ఫైల్లో పెట్టాను. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేశాను. చూసుకోవచ్చు కంపైల్ అయిపోయింది. అండ్ అప్లోడ్ కూడా చేస్తున్నాను. అండ్ ఫైనలీ కోడ్ అప్లోడ్ అయిపోయింది. చూసుకోవచ్చు. యారో మార్క్ని బాగా గమనించండి. దీన్ని ఒక మొబైల్ లాగా అనుకోండి. కొంచెం కనెక్షన్ లూజ్ ఉంది, అప్పుడప్పుడు పోవచ్చు. చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ టిల్ట్ చేసినప్పుడు యారో కూడా రైట్ సైడ్ చూపిస్తుంది. అది ఏం పెద్దగా టైం కూడా తీసుకోవట్లేదు, ఇన్స్టెంట్గా చూపిస్తుంది. అండ్ అప్ సైడ్ అన్నప్పుడు అది కూడా అప్ సైడ్ చూపిస్తుంది. దాన్ని ఒక మొబైల్ లాగా అనుకోండి, ఈ బ్రెడ్ బోర్డ్ అండ్ ఈ కనెక్షన్ మొత్తాన్ని. మళ్ళీ డౌన్ సైడ్ అంటే అది మళ్ళీ చూపిస్తుంది. ఇది గ్రావిటీ రిలేటెడ్గా పనిచేస్తుంది అండ్ దాని ఆధారంగా ఇది వర్క్ అవుతుంది. మన మొబైల్లో కూడా ఇదే సేమ్ సెన్సార్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మన మొబైల్ కూడా టిల్ట్ అవుతుంది. ఎక్కడ మలిపినప్పుడు అక్కడ ఫాస్ట్గా మళ్ళడం. అండ్ యూట్యూబ్లో వీడియో చూస్తుంటా, ఇంకెక్కడైనా వీడియో చూస్తున్నప్పుడు మనము ఏ సైడ్ టిల్ట్ చేస్తే ఆ సైడ్ వస్తుంది వీడియో. సో సేమ్ సెన్సార్ ఉంటుంది, కాకపోతే మొబైల్లో చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూసుకుంటే, బట్ మొబైల్లో చూసుకుంటే మనకు కనిపించదు కూడా. మదర్ బోర్డ్ పైన ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఎక్స్ అండ్ వై యాక్సిస్ వీటిని ఆధారంగా బేస్ చేసుకొని అది అలా వర్క్ అవుతుంది. బాగా గమనించండి యారో మార్క్. నేను ఎలా టిల్ట్ చేస్తే అలా టిల్ట్ అవుతుంది యారో మార్క్. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏదైనా వీడియో కావాలంటే కామెంట్లో సజెస్ట్ చేయొచ్చు. ఓకే, ఉంటాను.